శివసుందరి శివనారీశ్వరి సిరిగల మాయమ్మ మా సౌభాగ్యపు సిరి సంపద నీవని పూజింతుమమ్మా. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి మహాశక్తి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు జగన్మాత సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ లలితా త్రిపుర సుందరి అలంకార వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే అమ్మవారి అలంకారంలో సచామర రమావాణి విరాజిత అన్నట్లుగా దర్శనమిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఒకవైపు లక్ష్మీదేవి, ఒకవైపు సరస్వతీదేవి అమ్మవారికి వింజామరలు వీస్తూ ఉండగా అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తుంది. అలాగే శివాకారే మంచే అన్నారు. శివుని వక్షస్థలం మీద కూర్చొని ఉన్నట్లుగా లలితా త్రిపుర సుందరి అమ్మవారు అలంకారంలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారి విశేషమైనటువంటి అనుగ్రహం కలగాలంటే శ్రీ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అనేటటువంటి నామాన్ని ఈరోజు దీపారాధన చేసిన తర్వాత వీలైనన్ని సార్లు జపించుకోవాలి. అలాగే అమ్మవారి ప్రీతి కోసం రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పించాలి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే లలితా త్రిపుర సుందరి అమ్మవారు భండాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించటానికి చిదగ్నిగుండం నుంచి అవతరించింది. అమ్మవారి రథం పేరు చక్రరాజము. అమ్మవారి రథమైనటువంటి చక్రరాజాన్ని శ్రీచక్రంగా మనమందరం అర్చన చేస్తాం. ఈరోజు లలితా త్రిపుర సుందరి అలంకార వైభవం సందర్భంగా శ్రీచక్రార్చన చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శ్రీచక్రం విశిష్టతను గురించి మార్కండేయ పురాణంలో ఏం చెప్పారంటే, శ్రీచక్రం త్రిపుర సుందర్య బ్రహ్మాండాకారం ఈశ్వరి పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మకమేవచ ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం అంటుంది మార్కండేయ పురాణం. అంటే శ్రీచక్రంలో ఉన్న వైభవాన్ని మనం పరిశీలిస్తే సమస్త బ్రహ్మాండము కూడా శ్రీచక్రానికి సంకేతం. అందుకే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు వీటన్నిటినీ అమ్మవారికి సమర్పిస్తున్నామన్న భావనలో ఈరోజు శ్రీచక్రార్చన చేస్తే లలితా త్రిపుర సుందరీదేవి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శాక్తేయ రూపంలో అమ్మవారు కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. తన మందస్మితం, తన చిరునవ్వుతో అండాన్ని, బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి ఆ తల్లికి కూష్మాండ అనే పేరు వచ్చింది. ఈ కూష్మాండాదేవి అలంకారాన్ని మనం దర్శనం చేసుకోవటం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకోవచ్చు, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. శరన్నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే గృహంలో అఖండ దీపాన్ని వెలిగించినట్లయితే అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అఖండ దీపం అంటే 24 గంటల పాటు కొండెక్కకుండా మనం వెలిగించే దీపము అని అర్థం. ఈ అఖండ దీపం ఎలా వెలిగించాలంటే, ఒక పళ్ళెల్లో బియ్యం కానీ ధాన్యం కానీ పోసి ఆ బియ్యము లేదా ధాన్యం మీద ఒక మట్టి మూకుడును కానీ ఒక ప్రమిదను కానీ ఏర్పాటు చేసి నువ్వుల నూనె పోయాలి. ఆ నూనెలో ఏకవత్తిని వేసి దీపాన్ని వెలిగిస్తే దాన్ని అఖండ దీపం అంటారు. లావైన ఏకవత్తి లేదా 3 లేదా 5 లేదా 7 ఒత్తులు వేసి అఖండ దీపాన్ని వెలిగించవచ్చు. 24 గంటల పాటు అమ్మవారి దగ్గర ఆ దీపం కొండెక్కకుండా వెలిగినట్లయితే మనకున్నటువంటి కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, మనోభీష్టాలు తొందరగా నెరవేర్చుకోవచ్చు. అఖండ దీపం ఎప్పుడు వెలిగించినా సరే పటిక బెల్లం నైవేద్యం సమర్పించాలి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ ముక్కలు, పటిక బెల్లం నైవేద్యం సమర్పించి అఖండ దీపాన్ని ప్రారంభించాలి. అఖండ దీపం వెలిగించండి, అలంకార వైభవాన్ని తెలుసుకోండి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి మహాశక్తి శుభయోగం శీర్షికన రేపటి అలంకార వైభవాన్ని గురించి పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకార రూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. బాగా ఆలోచిస్తే ఇప్పుడు వైజ్ఞానిక శాస్త్రం విశ్వం గురించి మాట్లాడుతున్న అనేక మాటలకి కథకి అనుబంధం ఉంది. ఆలోచించాల్సిన విధానం చూడాలి. క్రమంగా ఇప్పుడు ఏం జరిగింది, వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు ఏమీ లేదనుకుంటే వీళ్ళ లాంటి వాళ్ళు కనబడ్డారట. ఇక్కడే ఆలోచిస్తే మన చిన్ని ప్రపంచంలో మనల్ని మించిన వాడు మరొకరు లేడు అనుకుంటుంటాం. కానీ కాలాలు వెనక్కి వెళ్ళినా, బ్రహ్మాండాల వెనక్కి వెళ్ళినా, లేదా కాలాల ఆ వెనక్కి దాటి వెళ్ళినా, ముందుకు వెళ్ళినా వెనక్కి వెళ్ళినా మనల్ని మించిన వారు, మనకేమాత్రం తీసిపోని వారు ఎంతమంది కనిపిస్తారో. ఇవి వింటూ ఉంటే జరగాల్సింది ఏంటంటే అహంకారాలు అణగి ఊరుకోవాలి. అది ఈ కథలో ఉన్నటువంటి ఆంతర్యం. మేం తప్ప ఏం లేదంటే ఏం తెలుసురా నీకు ఈ విశ్వం, అది ఇందులో చూపిస్తున్నది ఆ తల్లి. ఆ విమానంతో క్రమంగా 3 లోకాలు దాటి వెళ్ళాయి. ఇక్కడ
అలా క్రమంగా వెళుతూ ఉండగా పైగా ఆగిపోని ఈ లోకం ఏంటో ఒకసారి చూద్దామంటే లాభం లేదు, అది ఆగట్లేదు కదా, అది ఆగితే వీళ్ళు ఆగాలి. అలా వెళుతూ ఉండగా ఒక అద్భుతమైన సముద్రంలోంచి చక్కటి గాలులు వస్తున్నాయి. ఈ గాలులు చాలా బాగా ఉన్నాయి, ఎంతవరకు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి గాలులు. ఏమిటా సముద్రం చూసేట, అది అమృత సముద్రం. సుధా సింధోర్మధ్యే కనిపించింది. అక్కడ మంచి చెట్లు, పైనుంచి చూస్తే ముందు చెట్లు కనబడతాయి కదండి, అందుకు చెట్లు కనబడుతున్నాయి. ఏమిటా చెట్లు? ముందు నానా వృక్ష మహోద్యానవనం, దాని తర్వాత 5 కల్పవృక్షాల వనం, తర్వాత కదంబ వనం, అన్నీ గోచరిస్తున్నాయి. విమానం అలా వెళ్ళిపోతుంది, అన్నీ చూసుకుంటూ తిన్నగా వెళుతుంది. తర్వాత నేల కనబడుతుంది, నేల మెరిసిపోతుందండి. ఎలా మెరిసిపోతుందయ్యా? సూర్యకాంతో చంద్రకాంతో పడితే కదా కనబడుతుందంటే, నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం, సూర్యుడు లేడు చంద్రుడు లేడు, తనంత తానే మెరిసిపోతుంది ఆ నేల. అందుకే మెరిసిపోతున్న మణులతో ఉన్న ద్వీపం మణిద్వీపం గోచరించింది. వాళ్ళకి ఆశ్చర్యపోయారు. అక్కడ ఏమిటి మణిద్వీపం? అందులో ఈ ప్రాకారములన్నీ దాటగానే అద్భుతమైన మహాపద్మాటవి, అది దాటిన తర్వాత చింతామణి గృహం. ఆ చింతామణి గృహంలో కూర్చున్నది. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. విమానం పైనుంచి చూపిస్తోందండి దృశ్యమంతా. వాళ్ళు చూశారు, అక్కడ ఆగింది. కానీ కిందకు వస్తే పోనీ దిగడానికి అలా ఆగున్నది. చూస్తున్నారు. సుధా సముద్ర సంప్రాప్తో మిష్టవారి మహోర్మిమాన్ యాదో గణ సమాకీర్ణశ్చలద్వీచి విరాజిత మందార పారిజాతాజ్యై పాదపైరతి శోభిత నానాస్తరణ సంయుక్తో నానాచిత్ర విచిత్రత ముక్తాదామ పరిక్లిష్టో నానాదామ విరాజిత. ఎంత గొప్పగా చెప్తున్నారు. ఆ వనముల అనగా తోటల ఆవరణలు దాటేక రకరకాల రత్నాల ఆవరణలు ఇవన్నీ దాటగా అద్భుతమైనటువంటి ఆ లోకంలో తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉన్నటువంటి మహాపద్మాటవి గోచరించింది. అది దాటిన తర్వాత తస్మిన్ ద్వీపే, ఆ చింతామణి గృహంలో శివాకార పర్యంక సుమనోహర, శివాకార పర్యంకం ఉందిట. అంటే పంచబ్రహ్మాసనం ప్రకాశిస్తున్నది. రత్నాశిఖచితోర్చర్థం నానారత్న విరాజిత, అనేక రత్నములతో ఖచ్చితమైన ఆ ప్రాంగణంలో, ఆ భవనంలో ఆ రమ్యమైనటువంటి సింహాసనం, దానిపై అందమైన పర్యంకం పరచబడి ఉన్నది. అది ఇంద్రచాప సమన్విత, ఇంద్రధనువు వన్నెలతో ప్రకాశిస్తున్నది నానారత్న శోభలతో. దానిపై కూర్చుందయ్యా ఒక ఆవిడ కనబడింది మాకు. ఆ తల్లి ఎలా ఉన్నదంటే, తస్మిన్ ఉపవిష్టా వరాంగన, వరాంగన మామూలు లోకపు స్త్రీ కాదు ఆవిడ, ఒక వరాంగన. ఆవిడ రక్తమాల్యాంబరధర రక్తగంధానులేపన సురక్తినయన కాంత విద్యుత్కోటి సమప్రభా, ఎర్రని చీర కట్టుకున్నది, రక్తగంధం అలంకరించుకున్నది. కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటి, ఆ ఎర్రని వస్త్రం కట్టుకున్నది. పైగా సురక్తినయన, వాత్సల్యం తొణికిసలాడుతున్న కారుణ్యమయమైనటువంటి నేత్రములు, అరుణాం కరుణాతరంగితాక్షిం, అలా ప్రకాశిస్తున్నది. విద్యుత్కోటి సమప్రభ, ఎలా ఉందయ్యా వెలుగు అంటే, తటిల్లేఖా తన్వీం, వేల కొలది కోట్ల కొలది మెరుపు తీగలతో సమానమైన కాంతితో ప్రకాశిస్తున్నది. పైగా అందమైన ఆ వదనంలో ఎర్రని పెదవుల నడుమ తెల్లని నవ్వు ప్రకాశిస్తున్నది. ఆ మందహాసం శోభిల్లుతున్నది. ఆ సౌందర్యం ఎలా వర్ణించాలి అంటే, రమాకోక్షధిక, కోట్ల కొలది లక్ష్మణుని మించిన కాంతది. సూర్యబింబ నిభాఖిల, సూర్యబింబం వలె ప్రకాశిస్తున్నది. ఆ తల్లి 4 చేతులు ధరించింది. వరపాశాంకుశాభిష్టధర, వరదహస్తము అభయహస్తము పట్టుకున్నది క్రింద 2 చేతులతో, పై 2 చేతులతో పాశము అంకుశము ధరించింది. ఈ రూపము భువనేశ్వరి రూపము తల్లి. దశమహావిద్యల్లో పరమమైనది 10వ విద్య భువనేశ్వరి తల్లి. అందుకే వరపాశాంకుశాభిష్టధర శ్రీ భువనేశ్వరి అదుష్టపూర్వాస. ఇంతవరకు ఎప్పుడు చూడని ఆ తల్లిని దృష్టా చూడగలిగాం మేము. సుందరి స్మితభూషణ, ఆవిడ ఎన్నో అలంకారాలు ధరించింది, కానీ అన్నిటి మించిన ఒక అలంకారం ఉందయ్యా, అది ఆవిడ చిరునవ్వు అన్నారు ఇక్కడ. ఆ చిరునవ్వుతో శోభిల్లుతున్నది. చిత్రం ఏంటంటే, ఆ తల్లి ఉన్నటువంటి చోటంతా కూడా పక్షులు రెక్కలు అల్లల్లాడుతూ వెళుతూ ఉన్నాయి. ఆ పక్షుల కంఠంలోంచి వినబడుతున్నది ఏమిటి అంటే, హ్రీంకార జపనిష్ఠాతు పక్షి బృందైనిషేవిత. హ్రీంకారం వినబడుతోంది ఆ పక్షి బృందముల మొత్తం హ్రీంకారము ఇత్యాది శక్తి బీజములు అక్కడ రూపములు ధరించి కొడుచుకుంటున్నాయి. ఆ శక్తి నాదములు అక్కడ వ్యాపించి ఉన్నాయి. అరుణా కరుణామూర్తి కుమారీ నవయవ్వన సర్వశృంగార వేషాఢ్య మందస్మిత ముఖంబుజ నానామణి గణాకిర్ణ భూషణైరుపశోభిత కనకాంగద కేయూర కిరీట పరిశోభిత కనశ్రీచక్రతాటంక విటంక వదనాంబుజ. ఆ భువనేశ్వరికి 2 చెవులకు కూడా శ్రీచక్రములతో చేసిన తాటంకములు ప్రకాశిస్తున్నాయట. అచ్చంగా మనకి తమిళనాడులో అఖిలాండేశ్వరి తిరుచినాపల్లి దగ్గర జంబుకేశ్వరంలో ఆ తల్లికి ఉన్న తాటంకముల వలె అవి ఆ 2 చెవులకి శ్రీచక్ర తాటంకములు ఉన్నాయి ఆ భువనేశ్వరీదేవికి. చిత్రం ఏంటంటే, ఆమె యొక్క హృల్లేఖా బీజముతో అంటే హ్రీంకారముతోనూ
అలాగే భువనేశి మంత్రములతోనూ ఆ తల్లిని స్తుతిస్తూ ఉన్నారు అనేక మంది అక్కడ. పైగా వాళ్ళందరూ సఖీ బృందములు కూర్చుకుంటున్నాయి. అమరకన్యాభి పరివేష్టిత, అమరకన్యలు కూర్చుకుంటున్నారు. ఇంకా తల్లి చుట్టూ ఉన్న శక్తులు అనంగ కుసుమాధ్యాభి, అనంగ కుసుమ మొదలైన వారు అనగానే ఖడ్గమాల నామాలన్నీ గుర్తు రావాలి. మొత్తం అక్కడ చెప్పబడ్డటువంటి ఆ దేవతలందరూ ఆ తల్లిని కొరుచుకుంటూ ఉన్నారు. దేవీభి పరివిష్ఠిత, ఆ తల్లి ఎక్కడున్నది అంటే ఆ తల్లి కూర్చున్న చోటు షట్కోణ మధ్యస్థ యంత్రరాజోపరిస్థిత, షట్కోణ మధ్యమైన యంత్రరాజంపై కూర్చున్నది. అలాంటి తల్లిని మేము చూస్తూ ఆశ్చర్యచకితులమై పైనుంచి చూడగలిగాం. అంటే ఆ దృశ్యం అమ్మ చూపించిందనమాట. ఇప్పుడు ఒక్కసారి మేము ప్రవేశించగలమా, తల్లి పాదాలు దర్శించగలమా అనుకుంటూ ఉంటే వాళ్ళ విమానం అలా క్రిందికి దిగిందిట. వాళ్ళు దాని నుంచి దిగ్గలిగారు, కానీ లోపలికి వెళ్ళడానికి సాధ్యం కాలేదు ఆ తల్లి సమీపానికి. చిత్రం ఏంటంటే ఎవరు మీరని అడిగారట అక్కడ వాళ్ళు. ఏం చెప్తారు వీళ్ళు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ బ్రహ్మాండం నుంచి వచ్చారని అడిగారండి. ఆశ్చర్యకరమైన సంఘటన. అప్పుడు లోపల నుంచి పిలుపు వచ్చింది రమ్మను అని. ఆవిడ లోపలికి రమ్మంటే ఏమిటండి, సరే బయలుదేరదామని వెళ్ళారట. చిత్రం ఏంటంటే వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికల్లా స్త్రీలు అయిపోయారు ముగ్గురు కూడా. వాళ్ళ యొక్క పురుష రూపాలు పోయే స్త్రీలు అయిపోయారట, స్త్రీలై వెళ్ళారట. ఏమిటి దీనిలో ఉన్న ఆంతర్యం? ప్రతిదీ ఆంతర్యంలో చూడాలి కదా, కథ చెప్పుకుంటూ వెళితే చాలా ఆసక్తిగా ఉంటుంది. కానీ ఇది ఏమిటి అని ప్రశ్నిస్తే సమాధానం కావాలి కదా. ఇది చూడండి, వాళ్ళు స్త్రీలు అయిపోయారు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే వాళ్ళ యొక్క పురుష అనబడేటటువంటి అహం ఏదిందో అది వదిలిపోయింది. వాళ్ళల్లో ఏ శక్తి ఉందో అది బయటకు వచ్చింది. బ్రహ్మ ఏ శక్తి వల్ల బ్రహ్మ అనిపించుకున్నాడో, విష్ణువు ఏ శక్తి వల్ల విష్ణువు అనిపించుకున్నాడో, రుద్రుడు ఏ శక్తి వల్ల రుద్రుడు అనిపించుకున్నాడో ఆ శక్తి రూపంలో మాత్రమే వెలికి వచ్చాయి. దీని అర్థం ఏంటి? అహంకారం వదిలితే గానీ అమ్మ గుళ్ళోకి ప్రవేశించలేము. దీని యొక్క ఆంతర్యం. ముగ్గురు లోపలికి ప్రవేశించారు. ఏమిటి వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, చూసినదేమిటి, ఇదేమిటి, దీనికి పైన మరో లోకం లేదు, ఇక్కడ ఆగిపోయాయి. దీని భావం ఏమిటి? అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ, దీని భావం అది. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆ జగన్మాతను శ్రీమాత్రే నమః అని చెప్పేసి మనసు నిండా తలిచిన చాలు అమ్మలగన్న అమ్మ తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లి అందరినీ కూడాను సంరక్షించి ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగింపచేస్తుంది. ఈ కాలం యముని యొక్క విషపు కూరలతో నిండి ఉంటుంది కాబట్టి అందరికీ కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతమయి కాబట్టే ఈ రోజున ఆ తల్లిని లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణతో చక్కగా అందరం కూడాను ఆరాధన చేస్తామన్నమాట. ఈ యొక్క లలితా త్రిపుర సుందరి, త్రిపురములు అంటే సృష్టి, స్థితి, లయలు, సత్వ, రజో, తమో గుణాలు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, వీటన్నిటికీ కూడాను అధిపతి అన్నమాట. ఇటువంటి అధిపతి అయినటువంటి ఆ చక్కని తల్లి సచామర రమావాణి విరాజిత అన్నట్లుగా, అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి వింజామరలతో సేవిస్తూ ఉండగా మధ్యలో ఒక చెరకు గడ ధరించి శివుడి వక్షస్థలం మీద కూర్చొని ఉన్న రూపంలో మనకు దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈమె శ్రీచక్రానికి అధిదేవత. శ్రీచక్రానికి పూజ చేస్తే లలితమ్మను పూజించినట్టే అవుతుంది. శ్రీ శివ శివశక్త్యైక్యరూపిణి లలితాంబిక అని చెప్పేసి మనమంతా కూడాను అనుకోవాలి. పంచభక్ష పరమాన్నాదులతో ఆ తల్లికి నివేదన సమర్పించి నమస్కారం చెయ్యాలి. ఈ సుదినాన సర్వే జనా సుఖినో భవంతు.
విశ్వశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 11 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 54 నిమిషాలకు. తిథి పంచమి రాత్రి 2 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు. వర్జం రాత్రి 7 గంటల 56 నిమిషాల నుంచి 9 గంటల 25 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 20 నిమిషాల నుంచి 5 గంటల 7 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 42 నిమిషాల వరకు శేషంగా మిగిలింది. మరల అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 49 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల 17 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకి. నేటి విశేషం ఉపాంగ లలితావ్రతం, అలాగే నాగపూజ. ఈ లలితావ్రతాన్ని ఆచరించడం ద్వారా చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో మనకు అనుకూలతలు సంభవిస్తాయి. నాగపూజను చేయడం ద్వారా సంతాన దోషాలు తొలగిపోతాయి. విశేషించి ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం, మధ్యాహ్నం గోధుమ పాయసం నివేదన చేయడం, ఉదయకాలమే చక్కగా సూర్య నమస్కారాలు చేయడం మొదలైన వాటి ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు బాగుంటాయి. అలాగనే ఈరోజు విశేషించి నవరాత్రులలో 4వ రోజున లలితా త్రిపుర సుందరి అవతారంగా మనం అమ్మవారిని పూజించడం, బంగారు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధరింపజేయడం, అల్లం గారెలు నివేదన చేయడం మొదలైన చర్యల ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రం అవ్వచ్చు. నేటి ఆణిముత్యాలు. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం, ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం, దానిని పూర్తి చేయడమే సద్గుణం. శక్తిమాతకు చెందిన మరో రూపం తలుపులమ్మ అమ్మవారు. సాక్షాత్తు భక్తుల ఎలవేల్పుగా పూజలందుకుంటున్న ఆ తల్లి దర్శనం సర్వశుభకరం. ఈరోజు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని తరిద్దాం. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరాంకుశోజ్వల అంటూ తలుపులమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం తలుపులమ్మలోవ. సుందర ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవి మధ్య ఈ దివ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ అలరారుతుంది. ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిమాన్వితమైన ఆదిపరాశక్తి
అనేక అంశాలతో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకపావనిగా అవతరించింది. దుర్గా, జగదాంబ, చండి, కాళిక, కాత్యాయని, చాముండి, వైష్ణవి లాంటి అనేక అంశాలతో ఆవిర్భవించి సర్వసృష్టి శక్తిమయం అని నిరూపించింది. అలా ఆదిశక్తికి మరో అంశంగా చెప్పబడుతున్న తలుపులమ్మ అమ్మవారు భక్తులకు సిరులనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోకి చొచ్చుకున్నట్టుగా ఉన్న అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరచిపోతారు. ఇక్కడ తలుపులమ్మవారు అనేటువంటి పేరు, అమ్మవారి పేరు యాక్చువల్గా తలంపులమ్మ. తలంపు అనేటువంటి పేరు అమ్మవారికి రావడానికి సుమారు 300 సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా సరే ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపలా వచ్చి వాళ్ళ మంచి చెడ్ల కోరికలు తీర్చేవారట. అందుకు తలంపులమ్మ అని చెప్పేసి పిలుచుకునేవారండి. 2 కొండల మధ్య లోయలో అమ్మవారు వెలిసారు కాబట్టి లోయ అనేటువంటి దాన్ని లోవగా మారిందండి. అంబా శాంభవి చంద్రమౌళి రవలాపర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవీ. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. జలదనికటవు అని మొదలుపెట్టారు. నల్ల నీరు నిండిన మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కబరీబంధముతో అమ్మవారు ఉన్నది. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు అనేకమైన శ్లోకాలు చేశారు. అనేక శ్లోకాలు చేసిన కొన్ని శ్లోకాలకి ఫలశ్రుతి స్వరూపంగా ఫలితాన్ని చెప్పారు. కొన్ని శ్లోకాల దగ్గర అసలు చెప్పలేదు. అసలు చెప్పలేదు అంటే కారణం ఏమిటంటే చెప్పడం సాధ్యం కాదు అని దాని అర్థం. అలా కొన్ని శ్లోకాలు బహుశా నా దృష్టిలో ఒక్క శ్లోకంలోనేమో మొదలు పెడుతూనే ఫలశ్రుతితో మొదలుపెట్టారు. ఇది ఈ ఫలితం ఇస్తుందంటూ మొదలుపెట్టేశారు శ్లోకాన్ని. అలా మొదలుపెట్టిన ఏకైక శ్లోకం శంకర భగవత్పాదులది సౌందర్యలహరిలో అమ్మవారి కబరీబంధం గురించి, అమ్మవారి జుత్తు ముడి గురించి. ఎందుకని అలా మొదలు పెడతారు, ఎందుకు అలా ఇస్తారు? గురుస్వరూపమైనటువంటి వారు మూకశంకరులు కాదు పలుకుతున్నది, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కామాక్షి పలుకుతోంది ఆయనలోంచి. కామాక్షి ఆయనలోంచి ఎందుకు పలుకుతోంది? జలదనికటవు అని ఆవిడ కబరీబంధం గురించి ఆవిడ ఎందుకు పలుకుతోంది అంటే, అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం సాధ్యం కాదు. ఎందుచేత సాధ్యం కాదంటే, కరచరణాదులతో ఒక మూర్తి ఉన్నదనుకోండి, ఎప్పుడైనా వెనక నుంచి పూజ ఉండదు. శివలింగం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు అనుకోండి, పక్కన నించోవచ్చు, ముందు నించోవచ్చు, వెనక నించోవచ్చు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములు ఉంటాయి. ఎటు నించుని చేసినా అభిషేకం ఆయనకు అందిపోతుంది. అందుకని ఏవి వెనక వైపు నిలబడితే తప్ప చూడడం సాధ్యం కాదో అవి మీరు ఎప్పటికీ చూడడం కుదరదు. అది ఎవరు చెప్పాలి అంటే, బాగా ధ్యానం చెయ్యగలిగిన వాడెవరుంటాడో వాణ్ణి పరమాత్మ అనుగ్రహించిన నాడు మాత్రమే వాడు చూడగలుగుతాడు, తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అందుకే అన్నమాచార్యులు వారు ఓ అద్భుతమైన మాట అంటాడు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. ఏమిటి? పరమయోగీంద్రులు మాత్రమే ఆయన పాదములు చూడగలడు అన్నాడు. ఏమిటి ఆయన పాదములను చూడడం అంటే, నిజంగా మీరు ఆయన పాదముల వంక చూసినది నిజమైతే మీ మనసు చాలా భారం పొందుతుంది. అలా చూడలేదనుకోండి, అలా మీరు పరకాయ ప్రవేశం చేయలేకపోయారనుకోండి, లోపల నుంచి రసావిష్కారము ఉండదు. ఇక్కడే స్వామిని దర్శనం చేయండి. మీరు సాధారణంగా మనం కూర్చున్నాం అనుకోండి, పాదం ఏం చేస్తాం, ఇలా పెడతాం. ఏదో ఒక ఆసనం మీద 2 పాదాలు ఇలా ఉంచుతాం. మహా అయితే ఏం చేస్తాం, ఇలా వేసుకుని ఇటుపక్క కోటి ఇటుపక్క కోటి పెడతాం.
అంతేకాని ఇలా పాదపీఠం పెట్టి పాదాన్ని ఇలా తిప్పి పెట్టమన్నారు అనుకోండి, అలా పెట్టి కూర్చోండి కాసేపు, కాలు తిరిగిపోతుంది, అంత బాధ పొందుతుంది. కానీ ఆయన మనందరం తనివి తీరా చూడాలని తన పాదాన్ని ఇలా తిప్పి పద్మం మీద పెట్టుంచాడు. స్వామి పాదం చూడండి, అప్పుడు మీకు వెంటనే మానసికంగా ఏమనిపించాలి దర్శనం చేసి? నా తండ్రి నా కోసం ఇంత కష్టమైనా నేను నీ పాద దర్శనం బాగా పొందాలి, వెనక మడమ కూడా నాకు కనపడాలని ఇలా తిప్పి పెట్టావా? పాదం ఇలా పెట్టుంచడం ఎంత కష్టం అండి, అందున పద్మం మీద ఇలా పెట్టుంచాలి. అలా పెట్టుంచండి ఒక్క అరగంట ఎందుకంటే పావు గంట ఉంచండి పాదాన్ని, ఎంత నిప్పెట్టేస్తుందో ఉంచలేరు. ఆయన ప్రతిష్ఠ నుంచి అలాగే ఉన్నాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు. అంటే అది ఆయన కారుణ్యం, మనకు ఆయన పాదం కనపడాలని మనం దర్శించాలని అనుగ్రహిస్తున్నాడు. అప్పుడు మీరు ప్రత్యేగాత్మ అంటారు. నిలబడిన వాడు విడిపోతాడు. విడిపోయి అబ్బా ఇంత క్లేశం పొందుతున్నావా నా తండ్రి, ఒక్కసారి నీ కాళ్ళు పడతాను, ఒక్కసారి నీ పాద సంవాహనం చేస్తాను, నీ పాదాలు ఒత్తి నా తల మీద పెట్టుకుంటాను అని మీరు అక్కడ నిలబడినట్టు ఉంటారు. కానీ విడిపోతారు. విడిపోయి అంతరాలయంలోకి వెళ్ళిపోయి స్వామి పాదములు ఒత్తి ఒక్కసారి నిలువుగా పెట్టుకో స్వామి, కాస్త సేద తీరు, ఎంతమంది ఉన్నారని బెంగలేదులే, ఒకసారి నిలువుగా పెట్టు, ఒక్కసారి నీ కాళ్ళు ఒత్తుతాను అని కాళ్ళొత్తి గృహీత్వా హస్తాభ్యాం అంటారు శంకర్లు. అరిచేతిలో ఆ పాదాలు పట్టుకొని శిరసి నయనే వక్షసి వహన్ తల మీద పెట్టుకుని కళ్ళకి ఇలా వేళ్ల యొక్క చివరి భాగములు తగిలించుకుని తల ఉంచి ఆయన పాదం తల మీద పెట్టుకుని మురిసిపోతారు. ఎక్కడ నిలబడి పైకి చూసే వాళ్ళకి మీరు అక్కడే నిలబడతారు. కానీ ప్రత్యేగాత్మ అంటారు, విడిపోయి ఆయనకి సేవ చేస్తారు. అది ఆయన అందుకుంటాడు. అది యోగసిద్ధి. అంటే తానుగా ఉన్నట్టు కనపడుతూ తాను విడిపోయి ఈశ్వర సేవ చేస్తాడు భావము చేత. అది భగవంతుడికి కావాలి. అది పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి. అంటే పాదం అంటే పైభాగం కనపడుతుంది, నిజానికి తల మీద పెట్టుకోవాలి, అరిచేతుల్లో పట్టుకోవాలంటే అడుగు భాగం కూడా కనపడాలిగా. రేఖామయద్దశ సుధాకలచాత పత్ర వజ్రంకుశాంబురుహకల్పకశంకచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆ అరికాళ్లలో దివ్య చిహ్నములున్నాయి. అది ఎవడు అలా విడి వెళ్ళగలడో వాడు ఒక్కడు చూస్తాడు తప్ప అన్యులకు చూడడం సాధ్యము కాదు. ఆయన చూపించడు. కాబట్టి ఆ కబరీబంధం కనపడదు. ఎందుకని? వెనక్కి వెడితే కానీ తెలియదు. ఒకవేళ నేను వెనక్కి వెడతానండి, నేను ప్రతిష్ఠ చేసిన మూర్తి, నేను అభిషేకం చేస్తున్నా కాబట్టి నేను వెనక్కి వెడతా. ఓ గుళ్ళో అర్చక స్వామి ఉన్నారనుకోండి, ఆయనకి అధికారం ఉంటుంది, ఆయన వెనక్కి వెడతారు, నేను చూస్తానండి అన్నాడు. కానీ ఆయనకి కూడా ఒక కష్టం ఉంటుంది. ఏమిటో తెలుసా? అసలు మూర్తికి ఒక కిరీటం ఉంటుంది సహజంగా, ఆ కిరీటంలోకి వెళ్ళిపోతుంది కబరీబంధం, అందుకని కనపడదు పూర్తిగా. మరి కనపడని కబరీబంధం కనపడితే తప్ప అసలు జన్మ సార్థక్యం పొందదు. అది కనపడిందనుకోండి తరించిపోయాడంతే. ఉపాసన రహస్యం చెప్పాలి అంటే అమ్మవారిని మనసులో బాగా పట్టుకోగలిగిన వ్యక్తి ఏ మందిరంలో కూర్చుని పూజ చేస్తాడో ఆ మందిరంలోంచి సువాసన వస్తాయి. కావాలంటే మీరు పెద్దలను అడగండి, ఆ మందిరంలో సువాసన వస్తాయి. ఎందుకు వస్తాయంటే అమ్మవారు కూర్చుని కబరీబంధ దర్శనమిస్తుంది. కామకోటికి 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ పీఠంలో చాలామందికి చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరుంది. 68వ వారు నడిచే దేవుడు అని పేరుగాంచిన చంద్రశేఖరేంద్ర సరస్వతి. 64వ వారు ఒకప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి కామాక్షి మందిరంలోకి వెళ్ళి అమ్మవారి తల మీద పాలు పోశారు. పాలు పోసి మంత్రం శ్రీసూక్తం చెప్తున్నారు. ఎందుకో ఇలా పైకి చూశారు, పెచ్చు ఊడి కనపడింది. అయ్యో అమ్మా, అంతరాలయం దెబ్బతింటోందా, ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కుంభాభిషేకం చేస్తానమ్మా అని ఆయనకి బాధ వచ్చేసి పాత్ర అక్కడ పెట్టి బయటికి వెళ్ళిపోయి రాత్రి పడుకున్నారు. ఏదో శిష్యుల్ని అందరినీ పిలిచి మాట్లాడి ద్రవ్యం పట్టుకురావాలి, పట్టుకొచ్చి ఆలయం అంతా పునర్నిర్మాణం చేయాలని పాపం ఆయన కోరిక. పడుకుంటే ఓ రాత్రి వేళ కామాక్షి ఆయన పడుకున్న దగ్గరికి వచ్చి తట్టి లేపింది. ఆయన లేచారు, కేశపాశాన్ని తీసి ఇలా చూపించి ముట్టుకో ఉంది. ఆయన ఇలా ముట్టుకున్నారు, జిగురుగా ఉంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. అహంతాఖ్యామత్కం కబలయతియ హంత హరిణీ. అహంతాఖ్యామత్కం కబలయతియ హంత హరిణీ. హఠా సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ. హఠా సంవిద్రూపం హరమహిషి సస్యాంకురమసౌ. కటాక్ష వ్యాక్షేప ప్రకట హరి పాషాణ పటలై. కటాక్ష వ్యాక్షేప ప్రగడ హరి పాషాణ పటలై. ఇమా ముచ్చై రుచ్చాటయ. ఇమాముచ్చై రుచ్చాటయ ఝటితి కామాక్షి కృపయ. ఝటితి కామాక్షి కృపయ కృపయ. ఆ ఆ ఓ శివుని పట్టపురాణి. అహంకారమనే పేరుతో ఉన్న ఒక లేడీ బలవంతంగా జ్ఞానమనే నా పంటను మింగేస్తున్నది, మిరింగేస్తున్నది. జ్ఞానమనే చాలా రోజుల నుంచి పంట పండించుకున్నా, చాలా కష్టపడి పండించుకున్నా. ఒక్క సెకండులో అజ్ఞానం అనేటువంటి జింక మింగేస్తున్నది. 5 నిమిషాలు కూడా కాకుండా 3 నిమిషాల్లోనే మింగేస్తున్నది. జ్ఞానమనే నా పంటను మింగేస్తున్నది. ఆ లేడిని, ఆ జింకను నీ కటాక్ష వీక్షణాల వల్ల అనే ఇంద్రనీలమణి పాషాణాల సమూహాలతో గట్టిగా అదిలించి పారద్రోలు నీకు నమస్కారము అని చెప్తున్నది. కళ్యాణ గుణశాలిని అని ఆ తల్లికి పేరు. అమ్మ ఎప్పుడు కళ్యాణాన్నే ఇస్తుంది, మనకు శుభమే ఇస్తుంది, అశుభం ఇవ్వదు, కఠినం కాదు అమ్మ. కళ్యాణ గుణశాలిని. కళ్యాణ గుణాలు గల ఆ తల్లితో స్నేహం చేస్తే చెడు గుణాలు, చెడు అలవాట్లు తొలగిపోతాయి. మంచి బుద్ధులు, మంచి అలవాట్లు అబ్బుతాయి. కల్మషం అంటే పాపము. పాపం పోవటానికి, మనస్సు అమ్మ పైనే నిలపటానికి అమ్మ తన వాక్కును వేదశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాల రూపంలో అనుగ్రహించింది. అమ్మ నాతో మాట్లాడదు. నాతో మాట్లాడదంటే ఏం చేస్తావు? నీతో మాట్లాడదు. నీతో ఎట్లా మాట్లాడుతున్నది? వేదశాస్త్రాలతో మాట్లాడుతున్నది, పురాణాలతో మాట్లాడుతున్నది, ఉపనిషత్తులతో మాట్లాడుతున్నది, భజనలతో మాట్లాడుతున్నది మీ దగ్గర. కనుక వాటిని ఆధారంగా చేసుకొని మనుష్యులను అధిగమించాలి. అంటే ఈ సమస్యల రూపంతో ఉండేటువంటి మనుషులు ఉన్నారు కదా, వాళ్ళనంతా దాటిపోవాలి. మనం కష్టాల నుండి విజయం సాధించాలి, సందేహాలను తొలగించుకోవాలి. కృష్ణుడి మిత్రుడు, శిష్యుడు, బంధువు అయినటువంటి అర్జునుడికే యుద్ధరంగంలో సందేహం వచ్చింది. అర్జునుడు అంటే సామాన్యుడు కాడు, నరోత్తముడు. అబ్బో ఎంత పెద్ద పేరు! విద్వాంసుడు, వీరుడు, పరమేశ్వరుడు, అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు పరమేశ్వరుడు. పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడే ఇచ్చాడు, సాక్షాత్ పరమేశ్వరుడు ఇచ్చాడు. యుద్ధం చేయవలసిందిగా ఇంతమందిని చంపవలసిందేనా? అందులోనూ బంధువులను చంపి పాపం
నేను మూట కట్టుకోవలసిందేనా అని అడిగాడట. నేను ఎందుకు చంపాలా అని ఏదో వైరాగ్యం వచ్చినట్టుగా అడుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గీతను బోధించి చాలకోకుండా 4 చురకాలు పెట్టుకోకుండా బోధన వేరే చేశాడట. పైగా నీ సొంత తెలివితేటలను పక్కన పెట్టేసి నేను చెప్పిన జ్ఞాన మార్గాన్ని సరిగా అర్థం చేసుకో, ఆ ప్రకారంగా నడుచుకో, నేను నీకు పాపం అంటుకోకుండా చూసుకుంటాను. ఇది గ్యారెంటీ చేశాడు. పాపం అంటుకోకుండా చూసుకుంటాను, అంతా తానే చేసుకుంటాను పాపం అంతా అన్నాడు. ఎంత మంచివాడు! అటువంటి యుద్ధభూమిలో ఉపదేశాన్ని చేశాడు. భగవంతుడు వాక్కును విశ్వసించాలి, వాక్కు రూపంలో ఉన్నటువంటి ధర్మాన్ని విశ్వసించాలి. వాక్కు పరమాత్ముడి వాక్కు ధర్మం. అది భగవద్గీతలో ఇంచులో అక్షరంలో లైన్లో ధర్మం. అది ఒక్కొక్క అక్షరము ధర్మం, ఒక్కొక్క అక్షరం ఒక వేదం, ఒక్కొక్క అక్షరం ఒక ఉపనిషత్తు. మనం అనుసరించాలా. పరమాత్ముడు చెప్పింది ఆయన నోటి నుంచి వచ్చింది. భగవంతుడి మీద విశ్వాసము భక్తి కలవారు పాపాన్ని చూడరు, పాపం మాటలు వినరు, పాపం గురించి మాట్లాడరు. భక్తి కావాలా. ఒకవేళ ఈ 3 చేస్తున్నారు అంటే వారిలో ఇంకా భక్తి దృఢం కాలేదని అర్థం. ఈ 3 చేస్తున్నప్పటికి కూడా దృఢం కాలేదు అని, వాళ్ళకి సరిగా భక్తి కుదరలేదు అని అర్థం. ఏదో చేస్తున్నారు, పాపం చేస్తున్నారు, పాప మాట వింటున్నారు. శ్రీమాత తనను ఆశ్రయించిన భక్తుడి పాపాలను తొలగించి 3 కాలాల్లోనూ శుద్ధుడుగా ఉంచుతుంది, కలిదోషాలను తీసివేస్తుంది. కలి చేసే పనుల గురించి శ్రీమద్ భాగవతం చెప్పింది కదా. పరీక్షిత్తు క్రోధానికి వశుడై చెడు పని చేసి శాపం పెట్టించుకున్నాడు కదా. అదే పరీక్షితుడు సామాన్యుడా అండి? పంచపాండవుల యొక్క మనవుడు పరీక్షితుడు అంటే ఎంత ధర్మాత్ముడు. ఆ పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుడు తండ్రికి అమ్మవారు అనుగ్రహం కలగటానికి సంకల్పించి వ్యాస మహర్షి నోటి నుండి శ్రీదేవి భాగవతాన్ని కూడా విన్నాడు కదా. అది కూడా మనం చెప్పుకున్నాం కదా. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించాడు. వెంటనే పరీక్షిత్తుకు ఉత్తమ గతి లభించింది. కలి వల్ల శరీరము ధరిస్తున్నటువంటి జీవులకు పుట్టుకతోనే అనేక దోషాలు సంక్రమిస్తున్నాయి. పుట్టుకతోనే వస్తాయి కొన్ని దోషాలు, జన్మతోనే వచ్చేస్తాయి. పాపాలు అంటుకుంటాయని పండితులు చెబుతూ ఉంటారు. అందుచేత ఆ అమ్మవారు పుట్టుకతోనే వెళ్ళటానికోస్కరం మనమంతా కూడా మన ఇళ్లలో, అందుకని అమ్మవారి పేరు ఏం చెప్తున్నారు? కలిదోష హరాయై నమః, కలిదోష హరాయై నమః అని అమ్మవారిని ఆరాధించటం వల్ల, అమ్మను దర్శించటం వల్ల, పూజించటము కీర్తించటం వల్ల కలిబాధలు కలగవు. మన ఇంట్లో కలిబాధలు కలగకూడదు అంటే అమ్మను ఆరాధించండి, అనగా వ్రతాన్ని చేస్తూ ఉండండి, అమ్మ వ్రతం చేయండి, ఆ జగన్మాత వ్రతం చేయండి. అప్పుడప్పుడు అమ్మ ఆలయాలకు వెళ్ళి దర్శనం చేయండి, అమ్మను పూజించండి. భాగవతం నవవిధి భక్తి మార్గాలను చెప్పింది కదా. ఆ మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని పట్టుకొని అమ్మను సేవించి తరించవచ్చు. ఏదో ఒక మార్గం పట్టుకోండి. తల్లి భక్తప్రియ, తనను సేవించే వారిని ప్రేమిస్తుందని దేవీ భాగవతం చెప్పింది. భక్తి గలవాడే భగవంతుడికి ఇష్టమైన వాడని సూర్య గరుడ పురాణాల్లో 8 రకాల భక్తుల గురించి విపులంగా చెప్పబడింది. తాను చేసినటువంటి పాపాలు పోగొట్టుకోవటానికి మానవుడు భక్తి అనేటువంటి దావాగ్నిని పట్టుకుంటే చాలు, అది దహించి వేసేస్తుంది పాపమంతా. భక్తి అనేటువంటిది పట్టుకోండి అని నారద పురాణం కూడా చెప్పింది. అటువంటి కవరడాన్ని పట్టుకోండి, కాకడాన్ని పట్టుకోండి. భక్తి అనేటువంటి కాకడాన్ని పట్టుకొని అట్లా చూపిస్తూ ఉంటే అజ్ఞానం అనేటువంటిది పటాపంచలైపోతుంది, కాలిపోతుంది. భక్తి తప్ప మానవులను సులభంగా తరింపజేసేటువంటి మరొక మార్గం లేదు అని స్కాంద పురాణంలోని కాశీఖండం కూడా చెప్పుకొని వచ్చింది. భక్తి అంటే భగవంతుడు యందు అనురాగం కలిగి ఉండటం అని అర్థం. భక్తి అంటే సేవ అని మరొక అర్థం కూడా ఉంది. ప్రేమతో భగవంతుడిని సేవించడమే భక్తి. దీనినే నారద మహర్షి తన భక్తి సూత్రాల్లో కూడా చెప్పాడు.
కనుక నిర్మలమైనటువంటి భక్తిని కలిగి ఉండండి అందరూ కూడా. ఆర్తితో గజేంద్రుడు ప్రార్థించినట్లుగా ఆ పరమాత్మను ప్రార్థించండి. కొనాకు గజేంద్రుడు కూడా అహంకారం ఉండింది. అహంకారం అంతా పోయిన తర్వాత ఇక అన్నీ తప్పిపోయాయి. పోతన భాగవతంలో ఎంత అద్భుతమైనటువంటి స్థుతి ఉన్నది గజేంద్ర మోక్షం. ఇంకా నా చేత కాదు అని మొరబెట్టుకున్న తర్వాత వచ్చి రక్షించాడు పరమాత్ముడు. అహంకారంతో ఉంటాం మనం, అది చూసుకుందామని. అహంకారం కాదు, మొదటి నుంచినే భక్తిగా ఉండాల. లేదా జిజ్ఞాసుతో ఉద్ధవుడు జ్ఞానచింతన చేసినట్లుగా బ్రహ్మచింతన చేయండి. జిజ్ఞాసుతో ఉద్ధవుడు కానీ వీళ్ళందరూ కూడా పరమాత్ముడిని చేరారు. లేదా ప్రయోజనం లభించాలన్నటువంటి కోరికతో ధ్రువుడిలాగా వేడుకోండి, తపస్సు చేయండి. జ్ఞాని అయినటువంటి ప్రహ్లాదుడిలాగా పరమాత్మను అంతటా కూడా గుర్తించండి, దర్శించండి. అన్ని చోట్ల చూడండి. సర్వంతర్యామి అయినటువంటి పరమాత్ముడిని అన్ని చోట్ల చూడండి. పుట్ట, గుట్ట, నది, సముద్రము, ఈగ, దోమ, అన్ని చోట్ల క్రిమి కీటకాదుల నుంచి మొదలుకొని అవి పాపంతో పుట్టాయి నిజమే. కానీ పరమాత్ముడి ఆత్మ ఉంది కదా, అన్ని దాంట్లోకి ఆత్మ ఉంది కదా. కీటకానికి లేదా, పురుగుకు లేదా, ఉంది. మనం పుట్టించగలమా? దాంట్లో కూడా ఆత్మ ఉన్నది. దాన్ని కూడా సంపద్దండి. నిశ్చల భక్తికి భక్తి ప్రియ అయినటువంటి శ్రీమాత కరుణిస్తుంది. ఆవిడ భక్తికి పరవశురాలవుతుంది. దేన్ని హింస పెట్టద్దండి, ప్రసన్నాలవుతుంది ఆ జగన్మాత. భక్తుడి మనస్సును ప్రాపంచిక విషయాల నుండి మళ్ళించి తన మీదే నిలుపుకుంటుంది. అంతటా నిండి ఉంది, విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నది. సత్కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా భక్తి పుడుతుంది. భక్తితో జ్ఞానము లభిస్తుంది. జ్ఞానం వల్ల మోక్షము లభిస్తుంది. ఈ మెట్లను గమనించండి, దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా కర్మ పద్ధతితో మెట్లను ఎక్కటానికి ప్రయత్నించండి. అమ్మ మీకు సహాయం చేస్తుంది. భక్తప్రియ కనుక వెంటే ఉండి నడిపిస్తుంది. భక్తగమ్య కనుక సత్ఫలాన్ని అందిస్తుంది. భక్తిగమ్య ఆవిడ భక్తులకి అందుతుంది ఎప్పటికి కూడా. జగత్తులో ఉండి సమస్త ప్రాణుల మీద కూడా అమ్మ కృప ప్రసరించుగాక అని శ్రీమాతను స్మరిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ అమ్మవారిని వేడుకుంటున్నాం. శ్రీమాత్రే నమః.